కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు 19వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. వాస్తవానికి కేఆర్ఎంబీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించాలని మొదట భావించారు. అందుకనుగుణంగా ఎజెండా అంశాలు పంపాలని 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. తమ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సమావేశం తర్వాత నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీన బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈఎన్సీలకు లేఖ రాశారు. ఎజెండా అంశాలను కూడా పొందుపరిచారు. కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాల వాటా ఖరారు, బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, ప్రాజెక్టులకు అనుమతులు, బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు, నిధులు, 2వ దశ టెలిమెట్రీ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. నాగార్జునసాగర్ నిర్వహణ మళ్లీ తెలంగాణకు అప్పగించడం, క్యారీ ఓవర్ వాటర్ తాగునీటిని 20%గానే లెక్కించడం, ఆర్డీఎస్ ఆధునికీకరణ, శ్రీశైలం ప్లంప్ మరమ్మతులు, రాయలసీమ ఎస్ఆర్ఎంపీ సహా అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులు సహా ఇతర అంశాలపై చర్చ జరగాలని తెలంగాణ ప్రతిపాదించింది.